తెలుగు 360కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కూటమి పాలనపై మాజీ మంత్రి బొత్స ఫైర్. కళల్లో ఉండటం కాదు, వాస్తవంలోకి రండి. ప్రతిపక్షాలపై మంత్రి లోకేష్ సెటైర్. ఆ జర్నలిస్టులను చెంప చెళ్లు మనిపించాలి. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. ఎవరి అండ చూసుకొని మాట్లాడుతున్నావు? ఏపీ మంత్రి నారా లోకేష్ కు హరీష్ రావు వార్నింగ్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిందని తెలిసి పరామర్శించేందుకు వెళ్లటం జగన్ తప్ప అని ప్రశ్నించారు. ఆయన్ను నెల్లూరు వెళ్లనివ్వకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండానే మాజీ మంత్రిని జైలులో పెట్టడం సబబేనా అని ఫైర్ అయ్యారు. లేకపోతే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా సరే మహిళలపై అత్యాచారాలు, లేదు అంటే హత్యలు, వాళ్ళ మీద హత్యలు ఇష్టరాజ్యంగా ఉన్నాయి. దాన్ని అరికట్టే సందర్భం లేదు. ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం మీద భక్తి లేదు, భయం లేదు. పోలీసు మీద భక్తి లేదు, భయం లేదు. ఆ రకంగా రాష్ట్రంలో తయారై నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ సంబంధించిన మాజీ మంత్రి గారిని చట్టవిరుద్ధంగా చట్టాన్ని చేతిలో తీసుకుని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తే వారిని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన ప్రపంచాన్ని జనం వస్తున్న ప్రజలు కార్యకర్తలు అని చూడడానికి వస్తే, అలాగే మా గౌరవ మాజీ శాసనసభ్యులు ఆ ఇంటి మీద దౌర్జన్యం జరిగితే వారిని చూడడానికి వెళ్తే వచ్చిన కార్యకర్తల్ని, ప్రజల్ని ఏ విధంగా నిన్న జరిగిన ఎప్పుడు కనివిని రీతిలో రహదారులు కూడా పొక్కులతో తవ్వి వాళ్ళని రాణికంట అడ్డుపెట్టడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అయినప్పటికి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు వస్తే రాష్ట్రంలో అధికారులు ఉన్న శాసనసభ్యులు, మంత్రులు వారి తాలూకా సహనం కోల్పోయి వాళ్ళు ఏ రకంగా నిన్న మాట్లాడారో పత్రికల్లో, టీవీలో చూసాం. ఎందుకు అంత సహనం కోల్పోతారో నాకు అర్థం అవట్లేదు. ఏ రకంగా మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుల చెంప చెళ్లు మనిపించాలి అన్నారు. యూట్యూబ్ జర్నలిస్టులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నవ తెలంగాణ 10వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ తనకు గతంలో జర్నలిస్టులు అంటే గౌరవం ఉండేదన్న రేవంత్ ఇప్పుడు అంతగా లేదన్నారు. ఒకప్పుడు జర్నలిస్టులు చాలా మంది ప్రజల కోసం పనిచేశారన్న ఆయన ఇప్పుడు ఉన్న సమాజంలో జర్నలిజం అలా లేదన్నారు. జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కుర్చీలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు, ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద
వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు, హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని వాళ్ళతో చిట్ చాట్ చేసేది, కొద్దిసేపు మాట్లాడేది. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏపీ ఆర్థికంగా నష్టపోయిందని, జగన్ ఏపీ బ్రాండ్ దెబ్బతీశారని నారా లోకేష్ ఆరోపించారు. సింగపూర్ పర్యటనలో 45,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మద్యం కేసులో జగన్ అరెస్టుపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. పెద్దిరెడ్డిపై పాత కక్షలుంటే 2014-19 మధ్య బయట తిరిగేవారా అని ప్రశ్నించారు. మురళీకృష్ణ అనే వ్యక్తి పెట్టుబడులు రాకుండా ఈమెయిల్ పంపించాడని, అతనికి వైఎస్ఆర్సీపీతో సంబంధాలున్నాయని లోకేష్ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఒక బ్రాండ్, కానీ 2019 నుంచి 24 వరకు ఆ బ్రాండ్ని నాశనం చేశాడు జగన్ రెడ్డి. మీరు చూస్తే సావరన్ గ్యారంటీలో ఉన్న పీపీఎల్ని రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం. సింగపూర్ ప్రభుత్వం ముందలకొచ్చి సింగపూర్ సంస్థలు ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఒప్పందం, అమరావతిని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామంటే వాళ్ళతో కనీసం చర్చించకుండా అది క్యాన్సిల్ చేశారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ పోయింది. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రానికి హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీ. అలాంటి కంపెనీ పైన రేడ్లు చేసి పొల్యూషన్ చేస్తున్నారని ఆరోపణలు చేసి ఏకంగా పక్క రాష్ట్రం తెలంగాణకి ఆ కంపెనీని కూడా తరిమేశారు. దానివల్ల పోయింది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. ఇంకోది లూలో గ్రూప్. ఈరోజు మనందరూ తెలుసు, భారతదేశంలోని అతిపెద్ద మాల్ డెవలపర్గా లూలో గ్రూప్ తయారైంది. ఆనాడు టెండర్లో వాళ్ళు పాల్గొని విశాఖపట్నంలో వాళ్ళకి భూమి వస్తే వాళ్ళతో ఎలాంటి చర్చించకుండా ఆ ఒప్పందం కూడా రద్దు చేశారు. దానివల్ల నష్టపోయింది ఆంధ్ర రాష్ట్రం, నాశనమైంది ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్. అందుకే 2024 ఎన్నికల్లో 175 స్థానాలు కానీ 164 స్థానాలు అంటే 94% స్ట్రైక్ రేట్తో ఎన్డీఏ కూటమిని ప్రజలు గెలిపించారు. కూటమి నినాదం ఒకటే, ఒక రాష్ట్రం, ఒక రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ. మీరు ఒక్కసారి గమనించండి, అనంతపూర్కి కియా తీసుకెళ్ళాం, ఉత్తర అనంతపూరు కర్నూలుకి పెద్ద ఎత్తున రెన్యూబుల్ ఎనర్జీ సంస్థలు మేము తీసుకెళ్తున్నాం. చిత్తూరు కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు తీసుకొస్తున్నాం. కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రకాశంకి వెళ్ళింది. ఇంకా కృష్ణా గుంటూరు అమరావతి కాకుండా ఏకంగా క్వాంటమ్ వ్యాలీగా ప్రకటించాం. 158 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ కూడా
జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. కర్నూలుకి వచ్చేగల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం. క్యాంపకోలా లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సిటీ, ఫార్మా కంపెనీలు, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం వద్దనున్న థర్మల్ పవర్ స్టేషన్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ 1ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం జాతికి అంకితం చేశారు. 970 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పనులకు శంకుస్థాపన చేశారు. ఏం పని చేస్తామనేటువంటి భావం తొలగించండి. యాదాద్రి పవర్ ప్రాజెక్టులో పనిచేయటం, అక్కడ పోవటం వల్ల అన్ని వసతులు మా అందరికీ ఉంటాయనేటువంటి భావం కల్పించే విధంగా మేము అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. మీకు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ స్కూల్ మీ పిల్లలకి, ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ మీ పిల్లలతో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టును పెట్టుకోవటానికి సహకరించినటువంటి ఈ ప్రాంత ప్రజలకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల మాకు వచ్చిందనేటువంటి భావం వాళ్ళకు కూడా కలిగేటట్టుగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇంటర్నేషనల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ని ఈ ప్రాంతంలో ఇక్కడ పెట్టబోతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వైద్యం అందుబాటులోకి వచ్చేటట్టుగా పెద్ద ఎత్తున అంబులెన్సెస్ కానీ మిగతా ఫెసిలిటీస్ కానీ పెద్ద హాస్పిటల్ కట్టి ఇక్కడ కేవలం దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ని అందుబాటులో తీసుకొస్తే వాళ్ళందరూ కూడా వైద్య సౌకర్యాలు అందుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాం. అట్లాగే ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది మొత్తానికి కూడా మంచి క్వార్టర్స్ ఇక్కడే స్థానికంగా ఉండటానికి కావాల్సిన విధంగా ఆ క్వార్టర్స్ సంబంధించి ఈరోజు భూమి పూజ చేసి ఫౌండేషన్స్తో వేసాం. సో ఇక్కడ పనిచేసే సిబ్బందికి, ఈ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ ప్రాజెక్టు ఇక్కడ పెట్టడం వల్ల ఇబ్బంది లేకుండా వాళ్ళకి మేలు జరిగిందనే విధంగా కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ఒక ప్లాన్డ్గా స్థానిక మంత్రులు అందరూ అడిగిన దానిపైన వాళ్ళు చెప్పిన ప్రజల ఆలోచనలన్నీ వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలో తీసుకొని వాటన్నిటిని కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి చేసుకుంటూ ముందుకు పోతాం. అట్లాగే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుందనేటువంటి భావంతో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి పొల్యూషన్ నుంచి యాష్ ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు రోడ్లు దెబ్బతినకుండా ఉండాలని ఒక సీసీ రోడ్డు కావాలనంటే ఆ సీసీ రోడ్డును కూడా శాంక్షన్ చేసి దాని పనులు కూడా మొదలైనాయి. సో ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఒక ఫ్యాక్టరీ పెట్టడమే కాకుండా చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉన్నాం. ఏపీ మంత్రి నారా లోకేష్ పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కేంద్రం తమ చేతుల్లో ఉందని నారా లోకేష్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్ల కట్టి తీరుతామంటే అర్థమేంటి? ఎవరి అండ చూసుకొని అలా మాట్లాడుతున్నారు అని అన్నారు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్ర నేతలు లొంగిపోవటం వల్లే, సహకరించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించే పరిస్థితి కనబడుతోందన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, కాంగ్రెస్ బీజేపీ నాయకులు పెదవులు మూసుకోవడం వల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తయారైపోతా ఉంది. ఒకవైపు కమిటీ ఏర్పాటు అంటూనే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం లోపాయికారి ఒప్పందం చేసుకొని ఇవాళ ఈ ప్రాజెక్టుకు సహకరిస్తున్న విషయం కూడా మనకు అర్థమవుతా ఉంది. బనకచెర్ల ప్రాజెక్టును కట్టి తీర్తాం అని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. ఏ బలం చూసుకొని మాట్లాడుతున్నాడు లోకేష్ గారు అంటే రేవంత్ రెడ్డి బలం చూసుకొని మాట్లాడుతున్నాడు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈరోజు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడరు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు, బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడవు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పిలవకపోయినా ప్రజలు వస్తున్నారని, వారిని అడ్డుకునేందుకు పోలీసులకు ప్రభుత్వం వాడుకుంటోందని ఆరోపించారు. జగన్ టూర్లకు ప్రజలు రాకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో జగన్ ఆదరణ పెరుగుతోందని, కూటమి ప్రభుత్వం ఓర్వలేకపోతోందని విమర్శించారు. చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి వైసీపీ నేతలపై కేసులు పెడుతున్నారని, తాము అధికారంలోకి వస్తే వారందరి పని చెబుతామని హెచ్చరించారు. జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళారు. పరామర్శకు వెళితే ఏంటంటే మీరు చేసింది నాకు అర్థం కాలేదు. ఏం జరిగింది? నేను నెల్లూరులో పరామర్శకు ఆయన్ని చూడటానికి జైలు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత నల్లపరెడ్డి వారి ఇంటి మీద దాడి జరిగితే వారిని పరామర్శించడానికి వారింటికి వెళ్ళారు. ఈ రెండూ కూడా పరామర్శకు సంబంధించినటువంటి అంశాలు. నా తెలియగలుగుతానండి, జైలు చుట్టూరా పెద్ద బ్యారికేడ్స్ పెట్టారండి, పెద్ద పెద్ద గుంటలు తవ్వారండి. జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటారా? నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్ళి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్లో ఎక్కించుకుని మనం తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారా? నాకు అర్థం కాల. ఏమిటా వ్యవహారం, ఏమిటా బందోబస్తు, ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి. జైలు చుట్టూరా పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు రోడ్లతో వేశారంట. మీకేం పోయే కాలం వచ్చింది? నవ్వు వచ్చింది నాకు నిజంగా. నిన్న జరిగినటువంటి సంఘటన చూసినప్పుడు, విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగాను, కొంత బాధగాను అనిపించింది. ఏంది నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, తమ పార్టీకి చెందినటువంటి ఇద్దరు నాయకులకు కష్టాల్లో ఉన్నప్పుడు, కష్టం అనుకున్నప్పుడు వెళ్లి పరామర్శించి రావడానికి వెళితే ఎంత హంగామా చేశారయ్యా మీరు, నాకు అర్థం కాలేదు. ఇది చూస్తే నవ్వు వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు వెళ్తాడు, ఏంటి సింగిల్కి వెళ్ళాలి? నాకు అర్థం కాల. మేమన్నా మఠాన్ని నడుపుతున్నావా? మేమేమన్నా సర్వసంగంగా పరిత్యాజులమా, సన్యాసులమా? మేమేమన్నా? వీఆర్ రన్నింగ్ ఏ పొలిటికల్ పార్టీ. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి నెల్లూరు పరామర్శకు వెళ్ళినప్పుడు వస్తారండి జనం. ఇద్దరే రావాలి, ముగ్గురే రావాలి, జైల్లోకి పెట్టుంది తప్పలేదు. హెలికాప్టర్ దగ్గరికి నలుగురే రావాలి, ప్రసన్న కుమార్ రెడ్డి గారింటికి 100 మంది రావాలి. హు ఆర్ యూ టు సే? ఎస్, గర్వంగా చెప్తున్నాం, పరామర్శకే వెళ్ళాం. పరామర్శకి వెళ్తారేంటి? పరామర్శకు వెళ్తే బహిరంగ సభలాగా వస్తారేంటి మీరు జనం అంటున్నాను నేను. ఒక ఆయన పెద్ద మనిషి, అవును స్వామి, మేము పరామర్శకు వెళితే అవి బహిరంగ సభలు అయిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారెక్కి రోడ్డు మీదకి వెళితే అవి ర్యాలీలు అయిపోతున్నాయి. అదే అదృష్టం. ఆయనకున్నటువంటి ప్రజాబలం, ఆ ప్రజాబలాన్ని చూసి ఓర్వలేక ఏందండి మీరు చేసేది? నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఎన్ని జరిగినాయి చెప్పండి. ఏపీలో లిక్కర్ స్కామ్లో కూటమి నేతలు రోజుకో పిట్టకథ చెబుతున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రజల దృష్టిని మరల్చడానికి లిక్కర్ స్కామ్ను తెర మీదకు తెచ్చారని అన్నారు. పెద్ద పెద్ద లిక్కర్ బ్రాండ్లు తీసుకువస్తే లిక్కర్ రెవెన్యూ పెరగాలి కదా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఘోరంగా విఫలమైందని, ప్రజల తిరస్కరణకు గురైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతుందని అన్నారు. ఎట్లా ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడికే వస్తుంది. స్కామ్ అంటే ఎక్కడో పుట్టాలా? ఇగో ఇక్కడ నుంచి ఇట్లా పోయింది, పాలసీ డీవియేషన్ ఇక్కడ జరిగింది,
దీనివల్ల రెవెన్యూకి లాస్ అయింది. అందుకే మేము ఎప్పుడు చెప్తుంటాం, 14-19 మధ్య జరిగింది స్కామ్. సంవత్సరానికి 1300 కోట్ల ఆదాయం వచ్చే ప్రివిలేజ్ ఫీజును క్యాబినెట్లో కూడా చర్చించకుండా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంకరెన్స్ తీసుకోకుండా జీవో ఇచ్చేసి క్యాన్సిల్ చేశారు. సీఎం నాలెడ్జ్ ఒక దాంట్లో అయితే సీఎం సంతకం కూడా ఉంది. అది స్కామ్ అంటాము. స్కామ్కు అవకాశం ఉందని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 1300 కోట్లు ఆదాయం వచ్చేది, లాస్ వచ్చింది రెవెన్యూకు. ఇది కాక కిందికి బెల్ట్ షాపుల వల్ల వరకు ఎక్సెస్ రేట్తోనో, మార్కెట్ ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్తోనో చేసినవి ఆ గతం. ఇప్పుడైతే ఇంకా అడ్డగోలుగా మీరే చూసినారు, మార్జిన్ సరిపోదని నోటిఫికేషన్లో లేని తర్వాత పెంచారు. ఇంకా అలాగే బెల్ట్ షాపులు ఎట్లున్నాయో మీకు తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయనేది. పర్మిట్ రూమ్లు ఎట్లున్నాయో మీకు తెలుసు. ఎంఆర్పికి ఎక్కడ దొరుకుతుందో లేదని షాపుకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, బార్లకు పోయిన వాళ్ళకి తెలుస్తుంది, లేదా పర్మిట్ రూమ్లోకి పోయిన వాళ్ళకి తెలుస్తుంది. బెల్ట్ షాప్లో తీసుకునే వాళ్ళకు, మీకు ఎవరో తీసుకునే వాళ్ళకే, వినియోగదారులకే తెలుస్తుంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోనీ రెవెన్యూ ఏమైనా పెరిగిందా నీ పాలసీ వల్ల? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే రెవెన్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు అంతా చేస్తే 10%. నువ్వు ఇంత చేసి నువ్వేమంటున్నావు? అప్పుడు రెవెన్యూ లాస్ అంటున్నావు. మరి నువ్వు చేసిన దీనివల్ల, నువ్వు చెప్పే సోకాల్డ్ మేజర్ పెద్ద బ్రాండ్స్ అన్నీ వచ్చినందువల్ల రెవెన్యూ 30-40% పెరిగిండాలా? మరి ఎందుకు నార్మల్ గ్రోతే ఉంది, 10% ఉంది? మా హయాంలో డిస్కరేజ్ చేశాము, వాల్యూమ్స్ తగ్గినాయి, రెవెన్యూ పెరిగింది ట్యాక్సుల వల్ల, క్లియర్ కనపడుతుంది. నీ హయాంలో వాల్యూమ్స్ ఇబ్బడిముబ్బడిగా పెంచినావు, రెవెన్యూ పెరగాలి అనుకున్నట్టు. షాపులు కింది వరకు తీసుకెళ్ళావు, ఇండ్లలో పెట్టండి ఒకటే. ఇప్పుడు డోర్ డెలివరీ కూడా అంటున్నారు మీ స్విగ్గీలో ఇట్లా వాటి ద్వారా. ఊర్లలో అయితే డోర్ డెలివరీ చేస్తున్నారు అంటున్నారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి వరద నీరు భారీగా విడుదలవుతోంది. 30 గేట్లు 5 అడుగుల మేర, 40 గేట్లు 4 అడుగుల మేర పైకెత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ముందు రోజు 2,80,000 క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదలగా, నేడు 2,15,000 క్యూసెక్కుల నీరుని రిలీజ్ చేయడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద నీటి ప్రవాహం గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాని అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి అయితే వరద నీరు పోటెత్తుంది. గత 2 రోజులుగా ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణా జిల్లా ఏదైతే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఉన్నారో ముందస్తుగానే అధికారులు అప్రమత్తం చేసి ఎక్కడికక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతూ ఏదైనా లోతట్టు ప్రాంత ప్రజలు సైతం ఇబ్బందులు ఎదుర్కోకుండా ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. మనం చూడొచ్చు, మనం ప్రస్తుతం కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి కృష్ణా పరవళ్ళు దూకుతూ వెళ్తుంది కృష్ణా నది. ఈ కృష్ణా నదిని మనం చూడవచ్చు. అంతా కూడా అంటే నిన్న తీసుకుంటే 2,80,000 క్యూసెక్కుల నీరుని అయితే దిగువ ప్రాంతానికి వదిలారు. ఇవాళ ఈరోజు తీసుకుంటే 2,15,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. ఇవంతా కూడా సముద్రం వైపు ప్రయాణిస్తున్నాయి. అయితే ఇంత ఎత్తులో వాటర్ దిగువకు ప్రయాణిస్తున్న నేపథ్యంలో అధికారులు అయితే లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారందరినీ అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదే సందర్భంలో ఎవరు వేటకు వెళ్లొద్దని మత్స్యకారులు కూడా సూచించారు. అలాగే పడవలపై తిరిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నదులకు వెళ్లకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఏదైతే ప్రేమికులు కావచ్చు, కొంతమంది సందర్శకులు కావచ్చు, ఎక్కువ మంది ఈ పుష్కర ఘాట్ల వద్దకు వస్తుంటారు కృష్ణానది దగ్గర, వారెవరిని కూడా రాకుండా కట్టడి చేశారు. ప్రత్యేకమైనటువంటి బందోబస్తు అయితే పోలీసులు ఏర్పాటు చేశారు. ఇదే సందర్భంలో గతంలో ఈ కృష్ణానదికి వరద ఉధృతంగా రావడంతో బుడమేరే కావచ్చు, పలు ప్రాంతాలే కావచ్చు, పొంగి ఇళ్ళన్నీ నీట మునిగినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఇసుక మూటలన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. ఇక్కడైతే ప్రస్తుతం మన కృష్ణా బ్యారేజ్ దగ్గర పరిస్థితి తీసుకుంటే కృష్ణానదిలోకి 30 గేట్లు 5 అడుగులు మేరెత్తి, 40 గేట్లు 4 అడుగులు మేరెత్తి దిగువకి నీటిని అయితే వదులుతున్నారు. మొత్తంగా 2 లక్షల పైచిలకు నీటిని వదులుతున్నారు. ఏదైతే ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ కనబరుస్తూ ఎప్పటికప్పుడు నీటి విడుదల ఎంత దిగువకు విడుదల చేస్తున్నాం అనేది కూడా గణాంకాలను రిలీజ్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో అటువైపు కృష్ణా జిల్లా, ఇటు గుంటూరు 2 వైపులా ఉన్నటువంటి బ్యారేజ్ కావడంతో గుంటూరు జిల్లా వైపు ఉన్న అధికారులు కూడా, ఇరిగేషన్ అధికారులు అంతా కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇరిగేషన్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్ అంతా యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో ముందుకు వెళుతున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరింత వరద ఫ్లో పెరిగే అవకాశం అయితే ఉంటుందని, దిగువకైతే నీటిని ముందుగానే వదిలేస్తున్నామని, ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగే అవకాశం లేదని అయితే కలెక్టర్ చెప్తున్నారు. ప్రత్యేకంగా ఒక నెంబర్ అయితే కేటాయించారు అధికారులు. ఈ నెంబర్ ద్వారా ఏదైనా మీకు ఇబ్బంది కలిగితే మాకు తెలియజేయండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అని చెప్పని అయితే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అయితే ఒక నెంబర్ను కూడా బయటికి రిలీజ్ చేశారు. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీకు కలిగినటువంటి ఇబ్బందులు మేము తెలియజేస్తామని. నెంబర్ తీసుకుంటే ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 915497045554 నెంబర్తో కంట్రోల్ రూమ్ సేవలు అయితే 24 గంటలు అందుబాటులో ఉంటాయని అయితే కలెక్టర్ తెలియజేశారు. ప్రత్యేకమైనటువంటి ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ప్రజలంతా ధైర్యంగా ఉండాలని, వదంతులు నమ్మొద్దని, ఎటువంటి వరద
ఏ నివాసాలపై కానీ ఏ కాలువలపై కానీ పడే అవకాశం లేదని నీటిని కూడా కిందకు విడుదల చేయడం జరుగుతుందని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, ఇది సాధారణంగా వర్షాకాలంలో వచ్చేటువంటి వాటరే తప్ప ప్రత్యేకంగా భారీ ఎత్తున అయితే వరద వచ్చి నివాసాల మీద పట్టడం కానీ చుట్టుపక్కల ఉన్న కాలువలు పొంగటం కానీ ఇటువంటి జరిగే అవకాశం లేదని అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.